అందరికీ నమస్కారము. చేపల కర్రీ వండే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల చాలా మంచిగా కుదురుతుంది. మనము ఈ చేపల కర్రీలో ఉప్పులు కారాలు అయితే రెండు వేసుకోవాలి. పులుపు కూడా తగ్గట్టు ఉంటేనే టేస్ట్ ఉంటుంది. మనము వేడి మసల పెట్టడం కూడా ఒక 1/2 టైం తీసుకోవాలి. చేపల కూర వండుతామంటే చిన్న మంట పైన ఒక 1/2 మసల పెడితేనే ఆ కర్రీ కుదురుతుంది. ఇలా కొంచెం ముందు దించాము ఈ కర్రీ అయితే మనకు స్పూన్ తోటి తెలుస్తూ ఉన్నది వాటర్ పేరుకున్నట్టు. ఇలా చింత పులుసు టేస్టే దొరుకుతుంది ఇందులో. మనం కొంచెం ముందు దించిన కర్రీలో ఒక 5 నిమిషాలు అయితే ఈ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా చుట్టూ ఎర్రగా వచ్చేసింది కదా, రెడీ అయిపోయిందిలే, చుట్టు కట్టు వచ్చేసింది అని దించుకోకూడదు. ఆ ఎర్ర కట్టును ఇంకా కొంచెం ముద్రనివ్వాలి, అప్పుడే కర్రీ అయినట్టు. మనకు ఈ స్పూన్లో కారం పైన తేలినట్టు తెలుస్తూ ఉన్నది. వాటరు అది గుజ్జు మంచిగా కలిసిపోలేదు పులుసులో. కొన్ని చిట్కాలు పాటించడం వల్ల చేపల కూర టేస్ట్ ఉంటుంది. ఇలా మనకు కారము తేలినట్టు కనబడుతూ ఉన్నది ఆ వాటర్లో, ఇలా రవ్వలు. అదే బాగా మసిలింది అయితే మంచిగా గుజ్జు కలిసిపోతుంది, ఇలా పేరుకోదన్నట్టు చిక్కడి గుజ్జే రెడీ అవుతుంది. ఈ కర్రీని మళ్ళీ కొంచెం పొయ్యి మీద పెట్టి చూద్దాము ఎలా వస్తుందో, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఇలా ఉన్న కర్రీని మళ్ళీ కొంచెం తాలింపు వేసేసి ఒక ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, మెంతికూర అన్నీ వేసిన తర్వాత మనం మళ్ళీ కొంచెం సేపు ఉడికిన తర్వాత ఎలా కనబడుతుందో చూద్దాం. ముందైతే ఇప్పుడు అలా రవ్వలు కారం తెలుస్తూ ఉన్నది, కారం పొడి ఈ పులుసులో. ఇది ఇలా వాటర్ తేలుకున్న దాన్ని అయితే అమ్మో ఇలా ఉందా, వటవట నీళ్ళే పులుసు అని అనుకుంటారు పెద్దవాళ్ళు అయితే. వటవట నీళ్ళు అమ్మ ఏం పులుసు అని అంటారు. ఇలా తేలుకున్నది. కర్రీలో అయితే 2 చేపల పులుసులు ఉన్నాయి. ఇది మళ్ళీ మనం పొయ్యి మీద పెట్టి తర్వాత కొంచెంసేపు ఉడికించిన తర్వాత ఎలా అయిందో, ముందు ఎలా ఉన్నదో చూసేద్దాం. మనం ఇది పొయ్యి మీద పెట్టి కొంచెంసేపు ఉడికిన తర్వాత ఇంకా ఎలా కనబడుతుందో చూసేద్దాం. ఇంకా వేరే కర్రీ కూడా ఉన్నది దీని తర్వాత, అది కూడా ముందు నుంచి ఎలా వండామో, ఏమేమి వేసామో కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి. పెద్ద గిన్నె తీసుకోవాలి చేపల పులుసు అనగానే, చిన్న గిన్నె తీసేసుకొని పీసులు బాగా వేసి కలిపితే ఇరిగిపోయినాయి అని అనుకుంటారు. కానీ అలా కాకుండా ఫ్రీగా ముక్కలు తిరిగేటట్టు ఉంచుకోవాలి గిన్నెను. మనము పెద్ద గిన్నె లేనప్పుడు 2-3 సార్లు అయినా వండుకోవాలి. పీసులు ఎక్కువ ఉంటే కర్రీ, కానీ అందులోనే వేసా ఎడపెడ ఉడకబెడతామంటే కలవదు ఈ చేపల కర్రీకి. ఇప్పుడు మనకి ఈ కడాయిలో అయితే ఒక 4-5 పీసుల కంటే ఎక్కువ ఉడకదు, 4-5 పీసులు. ఇప్పుడు మనం చూసిన కర్రీని ఇలా రెడీ చేసాం. మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి మళ్ళీ కొంచెం ఉప్పు, కారము, మసాలాలు అన్నీ వేస్తే ఇక గుజ్జు ఇలా రెడీ అయిపోయింది. కొంచెం సేపు ఉడికేయడం వల్ల గుజ్జు మంచిగా చిక్కగా అంత కలిసిపోయే విధంగా, ఎన్న ముద్దలాగా కలిసిపోయే విధంగా పులుసు గుజ్జు చిక్కటి గుజ్జుతోటి మనకు రెడీ అయిపోయింది. ఇలా ఉంటే మంచిగా ఉంటుంది కర్రీ అయినట్టు లెక్క. మనకు చుట్టూ కూడా ముదురు కట్టు వచ్చింది, ఎరుపు అనేది మనకు ముదురుగా కనబడుతుంది. ఇంకా ఎర్రగా కట్టు రాగానే దించకూడదు, కొంచెంసేపు ఎక్కువసేపు మసలనివ్వాలి. చిన్న మంట పెట్టి ఎప్పుడైనా చేపల కర్రీని ఒక 1/2 మసల పెడితేనే ఆ కర్రీ టేస్ట్ వస్తుంది. పెద్ద మంట పెట్టి 5 నిమిషాలు అలా దించేద్దామంటే చేపల కర్రీ టేస్ట్ రాదు. ఇంకా లాస్ట్కి ఇలా కొత్తిమీర చల్లేసుకుంటే సరిపోతాయి. ఇంకా ఈ చేపల కర్రీ అయితే మనము ముందు ఫిష్ పీసులకైతే ఉప్పు, కారము, అల్లము, పసుపు ఇంకా ఇవి మంచిగా 2 వేసి కలిపి ఒక 1/2 పక్కకు పెట్టేసాం ముక్కలను. ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి ఒక స్పూన్ జీలకర్ర, మనకు మెంతులు అయితే తప్పనిసరి వేసుకోవాలి చేపల కూరలో. పెద్ద ఉల్లిపాయ, ఎక్కువ ఉల్లిపాయలు, కొత్తిమీర, మెంతుకూర, ఉల్లాకు అవి కొంచెం వేగినాక అల్లము, పసుపు వేసాము. మనం పీసులలో కలిపినా కానీ మళ్ళీ వేసుకోవాలి. ఇంకా ఇదే కడాయిలో చూడండి ఒక 6-7 పీసుల కంటే ఎక్కువ వేయలేదు. చిన్న సైజు పీసులనే మనము ఇంకా ఈ కడాయిలో ఉడికే మందమే వేసుకున్నాము. ఇట్లా ఎత్తు ఉన్న గిన్నెలు కూడా పెట్టకూడదు. హైట్ తక్కువ ఉన్న గిన్నెలల్లో కర్రీ మంచిగా వండడానికి వస్తుంది, కలపడానికి వస్తుంది. చేపల కర్రీకి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలి. ఉల్లిపాయ ఎక్కువ ఉంటేనే మంచి చిక్కదనం వస్తుంది చేపల కర్రీ ఎప్పుడైనా.
ఉప్పు ఎక్కువ లేకపోతే కొంచెం పులుసు ఎక్కువసేపు మసలు పెట్టాలి బాగా, ఇంకా ఎక్కువ 1/2 కంటే ఇంకా ఎక్కువసేపు మసలు పెట్టాలి. ఇలా ఆయిల్లోనైతే చాలాసేపు చిన్న మంట మీద పీసులను ఉడకనిచ్చేయాలి, అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. ఉప్పు కారం వేసిన పీసులు ఆయిల్లో చాలాసేపు ఉడికిన తర్వాతనే మనము ఈ పులుసు పోసుకోవాలి, చింతపులుసు. ఇందులోనైతే మనము మసాలా పౌడరు విడివిడి వేసాము. 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ మెంతి పొడి, పెద్ద స్పూను ధనియా పొడి వేసాము. ఇలా విడివిడిగా మసాలాలు జీలకర్ర మెంతుల పొడి అంటే ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనం కలిపి చేసిన దానికంటే కూడా ఇలా కర్రీ ఉడికేటప్పుడు దేనిది దానికే వేసుకుంటే ఫ్రెష్ది అయితే చాలా బాగుంటుంది. లాస్ట్కు కొంచెం కొత్తిమీర వేసుకుంటే